హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు షాప్లో నేను బుష్ బటన్స్, ఇండికేటర్స్, ఇండస్ట్రీకి సంబంధించిన ఐటమ్స్ సర్దుకుంటున్నామండి. మా దగ్గర ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుందండి. ఇండస్ట్రీకి సంబంధించిన ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి. స్పేర్ పార్ట్స్ ఉంటాయి, అలానే సెట్ కావాలంటే మొత్తం సెట్లు ఉంటాయి. బుష్ బటన్స్లో 4-5 రకాలు ఉంటాయండి. ఏవి కావాలంటే అవన్నీ ఉంటాయి. ఎమర్జెన్సీ బుష్ బటన్స్ ఉంటాయి, సెలెక్టర్ స్విచెస్ ఉంటాయి, వాటి యొక్క ఎలిమెంట్లు ఉంటాయి, అలానే కాంటాక్టర్లు ఉంటాయి, రిలేలు ఉంటాయి. ఇవి గ్లేజర్ ఎలిమెంట్ ఇండికేటర్స్ అండి. అలానే ఎల్ఎన్టీ కంపెనీ ఉంటాయి, రిలేలు ఉంటాయి. ప్రతి ఒక్క ఐటమ్ ఉంటాయండి మా షాప్లో. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఐటమ్స్ ఉంటాయి. అలానే సెలెక్టర్ స్విచ్లు, ఇవి ఎమర్జెన్సీ బుష్ బటన్స్, అలానే స్పేర్ పార్ట్స్ ఉంటాయి, సెట్స్ ఉంటాయండి. అన్నీ ఉంటాయి మా దగ్గర. ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది మా షాప్లో. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఐటమ్స్ ఉంటాయండి. అందులో సైజులు ఉంటాయి, అలానే వేరే వేరే మోడల్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. బుష్ బటన్స్లోనే 4-5 రకాలు ఉంటాయి, 4-5 సైజులు ఉంటాయి. ఇండికేటర్స్లో కూడా 16mm అని, 1920mm అని, అలా అన్ని రకాలు ఉంటాయండి. అలానే ఈరోజు కార్మికుల దినోత్సవం కదండి. కార్మికుల దినోత్సవం గురించి కార్మికులందరికీ మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిలో మనం ఎప్పుడు కూడా నమ్మకంగా శ్రద్ధగా పనిచేస్తే మనకి ఆటోమేటిక్గా విలువ అనేది ఉంటుందండి. ఆ విలువను మనం పోగొట్టుకోకుండా మనం చేసే పనిని శ్రద్ధగా చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మన వాల్యూ అనేది ఎక్కడ తగ్గకుండా మన విలువ మనకి ఎప్పుడు ఉండాలి అంటే మనం చేసే పనిని మనం శ్రద్ధగా చేసుకుంటూ పోవాలన్నమాట. అలానే చిన్న పని అయినా పెద్ద పని అయినా ఎవరిదైనా పని అంటే ఏదో ఇంట్లో ఉండే వాళ్ళది పని కాదా అండి. ఇంట్లో ఉంటూ బయట చూసుకుంటూ అందరిది పని అండి. ఇక్కడ అమ్మ ఉన్నారు, ఇంట్లో మన అమ్మాయి ఉన్నారు. అమ్మ చేసేది మన అందరికీ వండి పెట్టి మన బట్టలు ఉతికి వంట చేసి పెట్టి ఏం కావాలంటే అవి పెట్టి ఇల్లంతా శుభ్రంగా చూసుకుంటూ అవన్నీ చేసేవాళ్ళు, అది పనే కదండి. కానీ ఏ పని చేసే వాళ్ళకైనా సరే మనం విలువ అనేది తప్పకుండా ఇవ్వాలండి. మనకి ఎప్పుడైతే మనం విలువ ఇవ్వడం చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా ఆ విలువ అనేది వస్తుందండి. మన కింద స్థాయి వాళ్ళని ఎప్పుడు కూడా లోకుగా చూడకూడదు. ఎప్పుడు అయినా సరే మన పై స్థాయి వాళ్ళకి మనం ఎంత వాల్యూ ఇస్తామో మన కింద స్థాయి వాళ్ళకి కూడా మనం అంతే వాల్యూతో, అంతే గౌరవంతో ఉన్న రోజు రేపొద్దున మనకన్నా పై స్థాయి ఉన్న వాళ్ళు మనల్ని కూడా అదే వాల్యూ ఇస్తారండి. మనకు కూడా ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదండి. ఎవరి పని వాళ్ళకే గొప్ప, ఎవరి వృత్తి వాళ్ళకే ఎక్కువ అన్నమాట. అందుకని చేపలు అమ్ముకునే వాళ్ళైతే వాళ్ళ వృత్తి వాళ్ళకే గొప్ప, బంగారం అమ్ముకునే వాళ్ళైతే వాళ్ళ వృత్తి వాళ్ళకే గొప్ప. కానీ దేని వాల్యూ దానికే ఉంటుంది కదండి. అలానే కార్మికులు ఎవరైనా సరే ఒక్కటే అండి. ఆ కార్మికులు లేనిదే ఏది కూడా ముందుకి జరగదు కదండి. కొన్ని ఆగిపోతాయి. ఏదైనా చిన్నది అయింది అంటే ఆగిపోతాయి. ఇప్పుడు అంత ఎవరు దాకో ఎందుకండి. చెత్తలు ఎత్తే వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు రాకపోతే 2 రోజులు ఆ రోడ్డును చూడగలమా అండి. ఇల్లు కంపు, అలాగే బయట రోడ్లు కంపు. అలాంటిది అదే అంటున్నాను నేను, ఎవరి వృత్తి వాళ్ళకే గొప్ప. అలానే మనం సమయం అనేది పాటించాలండి. ఏ పనిలో అయినా సరే పలానా టైంకి ఇస్తాము అంటే 2 రోజుల ముందే మనం ఇస్తాము అన్నప్పుడు ఆ 2 రోజుల ముందే ఇస్తే మనకి ఆ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. సమయ పాలన కూడా చాలా ముఖ్యమండి పనిలో. మనం ఏదైనా సరే ఆ టైం మెయింటెనెన్స్ అన్నమాట. ఆ టైం అనేది ఎప్పుడు కూడా మించిపోకుండా, అంటే మనకి విలువ ఉండాలి అంటే సమయ పాలన అనేది చాలా ముఖ్యం అన్నమాట. అనే ఒక వ్యక్తి జీవితంలో కాలం కన్నా విలువైంది వేరే ఏది ఉండదండి. ఇప్పుడు చిన్నప్పుడు మనం మంచి తిండి తిన్నప్పుడు ఆ తిండి అనేది మనకి యవ్వనంలో ఉపయోగపడుతుంది. ఆ యవ్వనంలో మనం మంచిగా కష్టపడి మంచిగా సంపాదించుకుంటే అది వృద్ధాప్యంలో మనకి ముసలి వాళ్ళం అయ్యాక అది మనకి అప్పుడు ఉపయోగపడుతుంది. అది ఆ కాలాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, కాలాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ఎలాగా మనం సర్దుబాటు చేసుకోవాలి అనేది అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుందండి. బాల్యం ఆటలు ఆడుకుంటూ గడిచిపోయి, క్రమశిక్షణతో గడిచిపోయి, చదువుతో గడిచిపోతే యవ్వనం అనేది కష్టపడి సంపాదించుకోవడానికి గడిచిపోవాలండి. ఆ సంపాదించిందంతా మనం ముసలి వాళ్ళం అయ్యాక మనం ఆ సంపాదించింది అనుభవించడానికి గడిచిపోవాలండి. అలా జరగాలండి. మన జీవితం అంతా అలా గడిచిపోవాలి. అందుకే కష్టే ఫలి అన్నారు. శ్రమిస్తే ఎప్పుడు కూడా ఫలితం అనేది ఉంటుంది. మనం శ్రమించే టైంలో కష్టపడి
కష్టపడే సమయంలో కష్టపడాలి, మనం అనుభవించే సమయంలో అనుభవించాలి. అదే అండి, ఇక్కడ శ్రద్ధ పెట్టి చదువుకుంటే శ్రద్ధ పెట్టి పని చేసుకోగలే మంచి యొక్క స్థాయి వస్తుంది. కష్టపడి మనం ఆ స్థాయిని మంచిగా ఉపయోగించుకొని మంచిగా సంపాదించుకుంటే కష్టపడకుండా అనుభవించే ముసలితనంలో మనం బాధలు బంధువులు లేకుండా అనుభవించే యొక్క యోగం మనకి దేవుడు కలిగిస్తాడు. అందుకే వృత్తిని ఎప్పుడు కూడా దైవంగా భావించాలండి. వృత్తి పట్ల ఎంత శ్రద్ధగా ఉంటే అంత మంచిది. మరొక్కసారి అందరికీ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నానండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ వాచింగ్ వీడియో. టేక్ కేర్. ఉంటానండి. బాయ్.